ఇప్పుడు మనం ఢిల్లీలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం అక్షరధామ్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఆధునిక కాలంలో నిర్మించబడిన అత్యంత అద్భుతమైన దేవాలయాలలో ఒకటి అక్షరధామ్. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సందేశం. ఈ ఆలయం ఉన్నది ఢిల్లీలో 2005లో ప్రజల దర్శనార్థం తెరుచుకుంది. కానీ దీని కథ అప్పుడే మొదలైంది అనుకుంటే అది పెద్ద పొరపాటు. ఈ ఆలయానికి మూలం ఒక మహానుభావుడు. ఆయన పేరే భగవాన్ స్వామినారాయణ. స్వామినారాయణుడు 18వ శతాబ్దంలో భారతదేశంలో భక్తి, శీలం, సేవ అనే 3 మూల సూత్రాన్ని బోధించాడు. అతని తత్వం స్పష్టం. దేవుణ్ణి ఆరాధించు, మనిషిని సేవించు, జీవితాన్ని శుద్ధంగా నడుపు. ఈ సిద్ధాంతాన్ని శిల్పంగా మార్చిందే అక్షరధామ్. ఈ ఆలయాన్ని నిర్మించింది బిఏపిఎస్ స్వామినారాయణ సంస్థ. వేల మంది శిల్పులు, వేల మంది సేవకులు, వేల మంది వాలంటీర్లు, ఒక యంత్రం కూడా లేకుండా, ఒక్క స్టీల్ రాడ్ లేకుండా కేవలం రాయి మీద రాయి పెట్టి ఈ అద్భుతాన్ని నిర్మించారు. ఇక్కడ ఉపయోగించిన రాళ్లు రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్, ఇటాలియన్ మార్బుల్. అంటే ఇది వందల ఏళ్ల పాటు నిలిచే నిర్మాణం. ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళినప్పుడు మీరు చూసేది కేవలం విగ్రహం కాదు, మీరు చూసేది భారతీయ సంస్కృతి మొత్తం. అక్షరధామ్లో ప్రధాన ఆకర్షణ అభిషేక మండపం, యోగి హృదయ కమలం, సాంస్కృతిక బోటు ప్రయాణం, సహజానంద్ దర్శన్ షో. ఈ బోటు ప్రయాణంలో భారతదేశ చరిత్ర, వేదాలు, గురుకులాలు, ఆయుర్వేదం, సైన్స్ కూడా చూపిస్తారు. అంటే ఇది ఆలయం ప్లస్ మ్యూజియం ప్లస్ యూనివర్సిటీ 3 కలిసిన రూపం. ఇక్కడ ఉన్న ప్రధాన విగ్రహం భగవాన్ స్వామినారాయణుడు. అతని చుట్టూ గురువులు, సంతులు, యోగులు అందరూ శాంతికి ప్రతీకలుగా నిలుస్తారు. అక్షరధామ్ అనే పదానికి అర్థం అక్షరం అంటే నశించని, ధామ్ అంటే నివాసం, అంటే శాశ్వతమైన దైవ నివాసం. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి ఏ మతానికి చెందినవాడైనా సరే ఒకే భావంతో బయటికి వెళ్తాడు. మనిషిగా బతకాలి. అదే అక్షరధామ్. అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కేంద్రం. ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీరు ఒక్క చోటుకే వెళ్ళగలిగితే అది ఇదే కావాలి. ఎందుకంటే అక్షరధామ్ మీ కళ్ళకు కాదు, మీ మనసుకు కనిపిస్తోంది. జై స్వామినారాయణ. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.